హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. గాడ్జిల్లా మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్. నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ అలాగే టైటన్స్ అన్నిటినీ ఒక దారిలో పెట్టి సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. ఈరోజు టాపిక్ ఏంటంటే గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ గురించి. నేను 2 days బ్యాక్ ఒక షార్ట్ వీడియో అయితే చేశా. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, మీకు ఈ వీడియో మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ షార్ట్ వీడియోలో జస్ట్ నాకు వచ్చిన ఒక డౌట్ని చెప్పాను. ఆ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. గాడ్జిల్లా యొక్క ఐకానిక్ పవర్ అయిన అటామిక్ బ్రెత్తో ఎటువంటి టైటన్ అయినా గాడ్జిల్లా ఎదిరించగలదు, ఓడించగలదు, వీలుంటే చంపేయగలదు. అయితే ఈ అటామిక్ బ్రెత్ గాడ్జిల్లా స్పీసీస్ మొత్తానికి ఉందా, లేదా గాడ్జిల్లా స్పీసీస్లో చివరివాడైన మన గాడ్జిల్లా ఒక్కడికే ఈ అటామిక్ బ్రెత్ పవర్ ఉందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మాన్స్టర్వర్స్లో గాడ్జిల్లా యొక్క ఆరిజిన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. తోహోలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తోహోలో జపాన్ మీద వేసిన ఒక న్యూక్లియర్ బాంబ్ వల్ల ఈ గాడ్జిల్లా అనే ఒక టైటన్ క్రియేట్ అవుతుంది. మాన్స్టర్వర్స్లో అయితే ఒక 250 మిలియన్ ఇయర్స్ క్రితం నేచర్ వల్ల ఈ గాడ్జిల్లా స్పీసీస్ అనే భయంకరమైన టైటన్స్ పుడతాయి. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో డాక్టర్ ఎంఆర్ రసల్ భూమిని ఒకప్పుడు టైటన్స్ రూల్ చేస్తూ ఉండేవి అని చెప్తుంది. అయితే గాడ్జిల్లా స్పీసెస్లో చివరికి మన గాడ్జిల్లా ఒక్కడే మిగులుతాడు. దీని అంతటికి కారణం ఈ టైటన్స్ మధ్య జరిగిన టైటన్ వార్సే. గాడ్జిల్లా స్పీసెస్ అంతరించిపోవడానికి ముఖ్య కారణం కాంగ్స్ అండ్ మ్యూటోసే. పాస్ట్లో కాంగ్స్ అండ్ గాడ్జిల్లా స్పీసెస్కి ఒక భయంకరమైన వార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వార్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అని మనకు గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూపించారు. ఈ వార్ అంతటికి కారణం ద రూత్లెస్ కింగ్ అయిన స్కార్కింగే. ఆ తర్వాత గాడ్జిల్లా స్పీసీస్ అంతరించిపోవడానికి మ్యూటస్ కూడా ఒక కారణమే. ఇంత కథ చెప్పినా కదా నేను, మీకు ఇక్కడ ఒక డౌట్ కూడా రాలేదా? కొంతమంది అనుకోవచ్చు, ఏంట్రా డౌట్, నువ్వే చెప్పొచ్చు కదా అని. చెబుతా. ఇప్పుడు గాడ్జిల్లానే చాలా పవర్ఫుల్. ఇంకా అలాంటిది గాడ్జిల్లా యాన్సిస్టర్స్ అండ్ తన స్పీసెస్ ఇంకెంత పవర్ఫుల్గా ఉండాలి చెప్పండి. అంత పవర్ఫుల్ అయిన అటామిక్ బ్రెత్ పెట్టుకొని గాడ్జిల్లాస్ ఎందుకని కాంగ్స్ అండ్ మ్యూటస్ చేతిలో చనిపోయాయి? గాడ్జిల్లా స్పీసీస్తో ఫైట్ చేసిన కాంగ్ స్పీసీస్ బ్రతికే ఉన్నాయి అండ్ మ్యూటస్ కూడా చివరికి బ్రతికే ఉన్నాయి. మరి ఎందుకని గాడ్జిల్లా స్పీసీస్ అంతరించిపోయాయి? ఏ పవర్ లేని కాంగ్స్ ఎలా గాడ్జిల్లాస్ని డిఫీట్ చేశాయి? గాడ్జిల్లా స్పీసీస్లో అటామిక్ బ్రెత్ ఉండేది మన గాడ్జిల్లా ఒకటికేనా అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నావలైజేషన్ ప్రకారం గాడ్జిల్లా స్పీసీస్లో అటామిక్ బ్రెత్ పవర్ ఓన్లీ మాన్స్టర్వర్స్లో బ్రతికున్న గాడ్జిల్లాకే ఉందంట. అలాగే ఇదే విషయాన్ని హాలో ఎర్త్లో ఉన్న ఈవీ ట్రైబ్ వాళ్ళు కూడా మూవీలో చెప్తారు. గాడ్జిల్లా ఒక నక్షత్రాన్ని మింగింది, మళ్ళీ ఆ నక్షత్రం యొక్క వెలుగుని బయటకు వదిలిందని. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈటింగ్ ఏ స్టార్ అండ్ థ్రోయింగ్ రేస్ ఆఫ్ ద స్టార్ ఫ్రమ్ హిజ్ మౌత్. అంటే ఇక్కడ ఈవీ ట్రైబ్ వాళ్ళు ఓన్లీ ఒక గాడ్జిల్లాని మాత్రమే డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ స్టార్ అంటే హాలో ఎర్త్లో ఉన్న ఎనర్జీ సోర్స్. ఈ ఎనర్జీ సోర్స్ని గాడ్జిల్లా తన మౌత్తో అబ్జర్వ్ చేసుకొని దాన్ని మళ్ళీ తన నోట్లో నుండి బయటకు వదిలిందంట. అయితే గాడ్జిల్లా స్పీసీస్లో ఈ అటామిక్ పవర్ ఉండేది గాడ్జిల్లా ఒకడికే కాదు, గాడ్జిల్లా యాన్సిస్టర్ అయిన డేగాన్కి కూడా ఈ అటామిక్ పవర్స్ ఉన్నాయని గాడ్జిల్లా ఆఫ్టర్ షాక్ రైటర్ అయిన అర్విన్ నెల్సన్ కన్ఫర్మ్ చేశాడు. డేగన్ మ్యూటో ప్రైమ్ చేతిలో చనిపోతాడు. కానీ కొంతమంది యూట్యూబర్స్ అండ్ ఫారెన్ వెబ్సైటర్స్ ఏమంటున్నారంటే గాడ్జిల్లా స్పీసీస్ మొత్తానికి ఈ అటామిక్ పవర్స్ ఉన్నాయని అంటున్నారు. మాన్స్టర్వర్స్ నావలైజేషన్ రాంగ్ చెప్తుందని అంటున్నారు. మరి మనము మాన్స్టర్వర్స్ నావలైజేషన్ని మార్చలేం కదా. వాళ్ళు ఏది చెప్తే అది మనం వినాలి, వాళ్ళు ఏది చూపిస్తే అది మనం చూడాలి. అంతకు మించి మనం ఏం చేయలేము. నేనేమనుకుంటానంటే ఈ అటామిక్ బ్రెత్ పవర్స్ ఓన్లీ గాడ్జిల్లా ఫ్యామిలీకి మాత్రమే ఉంటాయని అనుకుంటున్నాను. మాన్స్టర్వర్స్లో చాలా విషయాలు మనకు కన్ఫ్యూజన్గా ఉంటాయి, కొన్ని అయితే అసలు అర్థం కావు. మాన్స్టర్వర్స్ మేకర్స్ చాలా విషయాల్ని సీక్రెట్గా ఉంచుతారు. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే 5K సబ్స్క్రైబర్స్కి మన దగ్గర ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అది ఏందో 5K సబ్స్క్రైబర్స్ దాటినాక చూద్దాం. ఓకే, బై గైస్.